హాయ్ వెల్కమ్ టు డీటెయిల్ బీట్ అకాడమీ. మనం చెప్పుకున్నాం కదా బిట్స్ డిస్కస్ చేసుకుంటామని. సో చాప్టర్ సమ్మరీ చూసుకున్నారు. చాప్టర్ సమ్మరీ చూసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ 30 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఆన్ దాట్ టాపిక్ మనం చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ నంబర్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మోడర్న్ డిజిటల్ కంప్యూటర్స్. సో ప్రజెంట్ ఇప్పుడు మనం నంబర్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం అని అడిగారు. ఆప్షన్ ఏ డెసిమల్, ఆక్టల్, బైనరీ, హెక్సాడెసిమల్. ఒక్కసారి వీడియో ఆపి ఆన్సర్ గెస్ చేయండి. The correct answer is C, binary. సో ఇప్పుడు ప్రస్తుతం బైనరీ అంటే జీరోస్ వన్స్ కాంబినేషన్స్తో ఉంటాయి. సో వీటిని మనం వాడుతున్నాం మోడర్న్ డిజిటల్ కంప్యూటర్స్. ఎందుకు అంటే మనం ఎలక్ట్రానిక్స్లో సో వోల్టేజెస్ మనకి హై లో 0 1 మాత్రమే ఉంటాయి. సో వాటిని ఈజీగా మనం బైనరీలో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మనం బైనరీ నెంబర్ సిస్టమ్ మోడర్న్ డిజిటల్ కంప్యూటర్స్లో వాడతాము అని చెప్తున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is the base of hexadecimal number system? ఓన్లీ పేర్లోనే ఉంది హెక్సా ప్లస్ డెసిమల్. సో చూడండి, డెసిమల్ అంటే 10, హెక్సా అంటే 6. సో యూ కెన్ నో దాట్ 16. మళ్ళీ ఆన్సర్స్ ఒకసారి క్వశ్చన్స్ ఆప్షన్స్ చూద్దాం. 2, 8, 10, 16 అండ్ ఆప్షన్స్లో 16 ఉంది. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ నాట్. సో ఆన్సర్ ఇస్ 16. సో రీజన్, సో చెప్పాను కదా మనకి హెక్సాడెసిమల్ విచ్ ఇస్ హ్యావింగ్ టోటల్ 16 symbols to represent numbers. So symbols ఏంటి 0 to 9 and 10 plus A to F, total 16 symbols. And then third question, so which of the following is not a positional number system? So ఏ number system కి మనం పొజిషన్ వాల్యూస్ ఇవ్వలేము అంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్స్ బైనరీ, రామన్, ఆక్టల్, డెసిమల్. ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఆన్సర్ చూడండి, ఆన్సర్ ట్రై చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దట్ ఈస్ రామన్. సో రామన్ numerals do not use positional value unlike binary, octal and decimal. Okay, then fourth question, what is the decimal equivalent of the binary number 1011? సో ఇక్కడ ఏంటంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండక్కర్లేదు. సో ఇది 8421 కోడ్ కాబట్టి సో 8 + 4 + 1 అట్లా చేసుకున్నా 8 + 2 + 1 కదా ఇక్కడ. సో 8 + 2 + 1 అంటే ఇట్ ఈస్ 11. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ నాట్. సో ఆన్సర్ ఈస్ 11. చూసారు కదా, ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే డైరెక్ట్ ఆ నెంబర్ పైన 8421 కోడ్ వేసుకొని దాన్ని జీరోస్ ఉన్నప్పుడు యాడ్ చేయొద్దు ఆ నెంబర్కి. సో 1 ఉన్నప్పుడు ఆ నెంబర్స్ని యాడ్ చేసుకుని మనం పొజిషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుని ఏంటో చూసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్, వాట్ ఈస్ 19 ఇన్ బైనరీ? సో బైనరీ 90లో రిప్రజెంటేషన్ ఎలా అడుగుతున్నారు, ఎలా? సో మామూలుగా 8421 కోడ్కి అలాగే వాడతాం, కాకపోతే ఇంకొక ఎక్స్ట్రా యాడ్ చేస్తాం ప్లేస్ వాల్యూ, దట్ ఈస్ 16 16 8 4 2 1. సో ఈ నంబర్స్ ఉన్నాయి కదా, సో ఆల్రెడీ ఇచ్చింది 10011 10110. సో వీటి పైనే 16 8 4 2 1 అని యాడ్ చేసుకొని సో ఏదైతే వన్స్ ప్లేస్లో ఉన్నాయో వాటిని మాత్రమే యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ఇలా అనమాట. సో అంటే 16 + 4 + 1. సో ఎలా ఆన్సర్ 19, సారీ 2 + 1. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ద బైనరీ? సో 10101111. సో 1010 అంటే మనకు తెలుసు దట్ ఈస్ 10. అది హెక్సాడెసిమల్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం యాజ్ ఏ అండ్ క్వాడ్రా 1111. సో వీటిని అయితే ఎఫ్లో రిప్రజెంట్ చేసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ ఆన్సర్ ఏఎఫ్. బేస్ కూడా చూసుకోండి, ఒక్కొక్కసారి బేస్ మార్చుతాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో దాన్ని కూడా ఒకసారి చూసుకోండి, AF16. ఓకే ఓకే, ఐ థింక్ యూర్ క్లియర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈస్ -5 రిప్రజెంటెడ్ ఇన్ 8-bit 2's complement? సో మీరు ఇది కూడా ఒకసారి చూసుకోండి, 2's complements 1's complement ఎలా చేయాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ చూద్దాము విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇన్వర్ట్ చేస్తాం, ఫస్ట్ పైని ఇన్వర్ట్ చేసి +1 యాడ్ చేస్తాం, దట్ ఈస్ 2's complement of -5. ఓకే, హౌ మెనీ బిట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిప్రజెంట్ ఏ డెసిమల్ నంబర్ 31 in octal? Options given are 3 4 5 6 and the correct answer is 5. So
ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి మనకి 5 కావాలి. 5 వన్స్ రిక్వైర్డ్ 5 బిట్స్. ఓకే, 5 బిట్స్ మనం ఇక్కడ మనకి కావాలి. అంటే 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 31. And then next, what is the result of adding 1011 and 1101? So simple addition, క్యారీ ఫార్వర్డ్స్ మనకి తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. ఇది కూడా ఒక్కసారి చూసుకోండి, బేసిక్ అని వదిలేయకండి. ఒక్కసారి మనకి ప్రాక్టీస్ ఉంటే ఎగ్జామ్లో ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈజీగా అంటే ఫాస్ట్గా అంటే మీకు టైం మిగులుతుంది, వేరే సమ్స్ చేసుకోవచ్చు, క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకే, so that is the addition part. So if you see that, and then next, in 2's complement subtraction, how do we subtract b minus a? సో చూడండి, యాడ్ b2 అంటే bని యాడ్ చేస్తామా, లేదా మనం 1's కాంప్లిమెంట్ ఆఫ్ ఏకి b యాడ్ చేస్తామా, లేదా 2's కాంప్లిమెంట్ ఆఫ్ ఏకి b యాడ్ చేస్తామా, లేదా ఏని bని మల్టిప్లై చేస్తాము. ఏం చేస్తాము? సో యాడ్ b టు 2's కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. సో ఇలా చేస్తే దట్ విల్ బి ఈక్వల్ టు b minus a. Hope you are clear with basic 10 questions. Okay, please like, share and subscribe. So we will discuss 20 bits furthermore on number system. Thank you.